ఎప్పుడైనా శనివారం సాంబారో, పప్పో ఏదో ఒకటి చేస్తా ఉంటాను గదా! ఈరోజైతే కుదరలేదనమాట. ఎందుకక్కా అంటారా? నిన్న ఆకుకూర పప్పు చేశాను కదండీ! మొన్న ఆకుకూర తీసుకొచ్చారు. సరే ఒక 2 రోజులు ఫ్రిడ్జ్‌లో ఉన్నా గూడా అది మంచిగా అనిపించదు కూర వండినా గూడా అని జెప్పి, అదీ కాక శనివారం ఇంకా ఆకుకూర ఇంక అందరూ అంటా ఉంటారు గదా! అదొకటుందనమాట. అందరూ చెప్తా ఉంటారు. మనకు లేకపోయినా అవతలోళ్ళు అవునా! ఆకుకూర వండారా? ఈరోజు శనివారం గదా! ఆకుకూర వండకూడదు గదా! అన్నప్పుడు ఇంక మైండ్‌లో అవునా! వండకూడదా! అనే ఆలోచనకొచ్చేస్తే ఫస్ట్‌లో ఇయన్నీ పట్టించుకునేదాన్ని గాదు. ఇంక తర్వాత ఎప్పుడన్నా ఆకుకూర చేసినప్పుడు ఏం కూర అంటే మా అత్తమ్మ ఆకుకూర అనేదాన్ని. ఆకుకూర తోటకూర తినకూడదంట శనివారం అందరూ చెప్తా ఉన్నారు. ఎందుకులే చెప్పింది తింటే పోయిద్ది గదా! వండమాకనింది. ఇంక అప్పటినుంచి మైండ్‌లో పడిందనమాట. ఇంక శనివారం అయితే మటుకు ఆకుకూర అయితే అస్సలు చేయను. మామూలు పప్పో, సాంబారో ఏదో ఒకటి చేస్తాను. ఈరోజు అది కూడా కుదరలేదనమాట. నిన్న ఆకుకూర చేసేసాను గదా! ఇంక పప్పెందుకని చెప్పి ఒట్టిగా మునక్కాయ, టమాటా, ఎర్రగడ్డేసేసి కొంచెం అంటే కొంచెం కోటి పులుసు వేసేసి ఇంక పులుసయితే పెట్టేసాను చిక్కగా. లాస్ట్‌లో కొన్ని పాలైతే పోసేస్తాను. కర్రీ అయితే చాలా బావుంటది.